లేరన్న లోటు తప్ప మరే లోటు రాకుండా పెంచి పెద్ద చేశాను వాణ్ణి. చూస్తుంటే అచ్చం నిన్ను చూస్తున్నట్టే ఉంది బావా. మావయ్య, ఏరా సూర్య, వెళ్ళిన పని అయిందా? దీంతో వెళ్తే పని అవుతుందా మావయ్య? పొద్దున్నుంచి తిప్పని షాపు లేదు, కొన్న వస్తువు లేదు. చూడు నాన్న, ఏదైనా నచ్చితేనేగా కొనేది. ఏది పడితే అది కొంటామా? కొనలేం. ఇలా అయితే ఎప్పటికీ ఏమీ కొనలేం. కొంటానుగా షాపింగ్కి వెళ్ళేది. ఏదో టైం పాస్. టైం పాస్ కి నేనే దొరికానా? నీతో టైం స్పెండ్ చేయటం నాకు ఇష్టం బావా. సరే ఇంకాపండి. మీకు నిజం చెప్పాలి. మీ నాన్న పేరు రాజా రవీంద్రవర్మ, మీ అమ్మ పేరు చంద్రమతి. వాళ్ళిద్దరికీ ఒకే ఒక కొడుకువి నువ్వు. నీకు ఊహ తెలియకముందే వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయి చనిపోయారు. పోతూ నిన్ను నీ ఆస్తిని నా చేతిలో పెట్టి చనిపోయారు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నేను వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. నాకా వయసు అయిపోయింది, మరి ఆ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి. ఇవన్నీ నీకప్పచెప్పి నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ చూపించడానికి అనంతగిరి తీసుకువెళుతున్నాను. మనం రేపే బయలుదేరుతున్నాం. మీ ఇష్టం మావయ్య, ఎలా తోస్తే అలా చేయండి. నాన్న బావా రేపు అనంతగిరి వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మన్నారు. నేను వెళ్తున్నా. నువ్వు కూడానా? వద్దక్క, ముగ్గురు వెళ్ళిపోతే నాకు బోర్గా ఉంటుంది. అయినా నేను ఒక్కదాన్నే ఉండలేనక్క. ప్లీజ్ అక్క. ఏంటి ఆ మాటలు? ఎప్పుడు లేంది. నువ్వు జర్నలిస్ట్వి. బీ బ్రేవ్. ఓకే అలాగే. కానీ నువ్వు మిస్ అయితే బావా నాకే. ఏయ్. సూర్య, స్వాతి, ఇదే మన గెస్ట్ హౌస్. దిగండి. ఏ రాములు, బాగున్నావా? ఎవరనుకున్నావు? చిన్నయ్య గారు, చిన్నమ్మ గారు ఇక్కడే ఉంటారు. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. స్వాతి, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను సూర్య అలా బయటికి వెళ్ళి వస్తాం. సరేనా? నేను వస్తాను. లేదమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మేము వెళ్ళొస్తాం. సరే సూర్య, మనం వెళ్దామా? పదండి మావయ్య. బాబు సూర్య, మావయ్య, ఇదే మన ఎస్టేట్. రోజు మీ నాన్నగారు జాగింగ్కి ఇక్కడికే వచ్చేవారు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు. అదిగో కనిపించేదంతా చెప్పు స్వాతి, ఏంటి ఫోన్ చేసావు? బయలుదేరారా బావా? బయలుదేరుతున్నాం. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తున్నాంలే.
సూర్య ఇక్కడున్నావా నువ్వు? నిన్ను కారులోనే కూర్చోమన్నాను కదా, నువ్వు పైకి ఎందుకు వచ్చావు? పద వెళ్ళిపోదాం. బాబు సూర్య, నిన్నే. బాబు బాబు నమస్తే సార్. ఏం ప్రెసిడెంట్ గారు, చాలా కాలం తర్వాత వచ్చారు. మాతో పని పడిందా ఏంటి? అలాంటిదే. ఆస్తి గొడవలు ఎక్కడ దాకా దారి తీస్తుందో అని ఒక్క మాట మీతో చెప్పెడదామని వచ్చా. దానికోసం ఇక్కడ దాకా రావాలా? సార్, నిజంగా ఫోన్ నాకేం చేస్తే తెలీదు సరిపోయేది సార్. కదండి. నేను ఈ మర్డర్ చేయలేదు సార్. ఏయ్! బాబు నువ్విక్కడున్నావేంటి? నేను ఈ హత్య చేయలేదు, నన్ను నమ్మండి. నువ్వు హత్య చేయటం ఏంటి బాబు? అసలు ఇదంతా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఎంతో ప్రాణంగా పెంచిన నా మావయ్యను నేనెందుకు చంపుకుంటాను? నువ్వెలాంటి వాడివో నాకు బాగా తెలుసు బాబు. మాకు డెడ్ బాడీ దగ్గరే దొరికాడండి. ఇతను అలాంటి వాడి కాదండి. వాళ్ళ మామయ్యని తనే ఎందుకు చంపుకుంటాడు? మీరే పొరపాటు పడి ఉంటారు. అయితే డెడ్ బాడీ దగ్గర నువ్వెందుకు పడున్నావు? సార్, నిజంగా నాకే పాపం తెలియదు సార్, నన్ను నమ్మండి ప్లీజ్. ఎస్ఐ గారు, నే చెప్తున్నాను, అతన్ని పంపించండి. నేను హామీ ఉంటాను. ఓకే, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. కేసు తేలేంత వరకు ఊరు దాటి వెళ్ళకూడదు. అలాగే సార్. అసలు ఏం జరిగింది బాబు? ఈ మర్డర్ ఎవరో చేసి అది నా మీద వేశారు అంకుల్. నిన్న సాయంత్రం అనగా బయటకెళ్లారు. ఎక్కడికెళ్లారు? ఇంతకీ నాన్నేరి? ఏంటి బావా మాట్లాడవేంటి? అది మావయ్య ఫ్రెండ్ ఒకతను కలిశారు, అందుకే రాత్రి ఉండిపోయాం. మార్నింగ్ నన్ను వెళ్ళిపోమన్నారు, నేను బయలుదేరి వచ్చేసాను. మావయ్య అక్కడే ఉండిపోయారు, తర్వాత వస్తానని చెప్పమన్నారు. ఇది చెప్పడానికేనా? సర్లే, రాత్రి ఏం చేశారో చెప్పు. నువ్వేం చేసావు, నాన్నేం చేశారు? విసిగించుకో, నా మనసేం బాలేదు, వదిలే. నీకు ఇలా కాదు, ఇంకోలా ఆగు బావా, ఆగు. నిన్నే బావా. బావా, నువ్వు నన్ను భయపెడుతున్నావు కదా? నాకేం భయం లేదు బావా. బావా, 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 నాకు భయం వేస్తుంది. తలుపు తీ బావా, తలుపు తీ బావా. బావా, నాకు భయం వేస్తుంది బావా. బావా, 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 నాకు భయం వేస్తుంది బావా. బావా, 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 నేనెంత భయపడ్డానో తెలుసా?
వచ్చేసా నేనొచ్చేసా. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. వెరీ గుడ్ మార్నింగ్. నో కాలు. సరే వెళ్ళి తీసుకునిరా. అలాగే. ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంట్రా? కళ్యాణ్ జ్యువెలర్ ఓపెనింగ్ కి హక్కినేని నాగార్జున గారు వస్తున్నారు. మొత్తం కవర్ చేయాలి మేడం. ఎప్పుడు ఈ కవరింగ్ లేనా? ఏమైనా సెన్సేషనల్ న్యూస్ ఉంటే చెప్పరా? హలో, హలో, ఎవరు? అనంతగిరి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. సూర్య అనే వ్యక్తి హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ ఆగంతకుడు తన ఉడ్బీని మావయ్యని అతి దారుణంగా చంపేశాడు. అతను పెద్ద సైకో. అతను హత్యలు ఎందుకు చేస్తున్నాడు అంతు చిక్కడం లేదు. ఎంక్వైరీలో మీ ఫ్యామిలీ అని తెలిసి ఫోన్ చేశాం. ఏంటి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్పేది? ఏంటిది? మా బావేంటి చంపడం ఏంటి? హలో హలో, ఏమైంది మేడం? ఎందుకు కంగారు పడుతున్నారు? బావా అక్కను నాన్నను హత్య చేశాడంట. మైకేల్, మనం వెంటనే అనంతగిరి బయలుదేరాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను జర్నలిస్ట్ని. కూర్చోండి. చెప్పండి. సార్, మీరు ఫోన్ చేసింది నాకే. మొన్న మర్డర్ అయిన అమ్మాయి ఎవరో కాదు, నా అక్కే. కానీ మా బావ ఆమెను హత్య చేసుండడు సార్. అతను మా అక్క త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మా బావ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. మా అక్క అంటే అతనికి ప్రాణం. ఇదంతా ఎవరో చేసి అతని పైకి నెట్టేశారు. ఆపు. వాడి గురించి ఇంకా చెప్పకు. వాడి గురించి నీకేం తెలుసు? వాడి మనిషి అనుకుంటున్నావా? కాదు, వాడొక సైకో. మనుషుల్ని అతి ఘోరంగా చంపుతున్నాడు. ఆపండి సార్, తన గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. అతను అమాయకుడు. అతను మర్డర్ చేశాడని చెప్తే నేను నమ్ముతాననుకుంటున్నారా? చూస్తూనే ఉండండి, ఈ మిస్టరీని నేనే ఛేదిస్తాను. ఓ ఆటో అన్న, రాజ్మహల్ పోవాలా? వస్తావా? బతకాలని లేదా? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. వస్తే రా, లేకపోతే లేదు. అంతేగాని ఉచిత సలహాలు ఇవ్వకు. నువ్వు పదరా, అక్కడ ఇంకో ఆటో ఉంది. ఎందుకు రానంటున్నాడు? ఏమో, ఎవరికేం తెలుసు. నువ్వైనా వస్తావా? రాను. నేనొస్తాను, కానీ రాజ్మహల్ దాకా రాను. కొంచెం దూరంలో ఆపేస్తాను. ఓకే, ఓకే. అక్కడి నుండి మీరే నడుచుకుంటూ వెళ్ళాలి. సరే పద. సరే, నువ్వు ఎక్కరా. రండి. నువ్వు ఆ కేసు గురించి మార్నింగ్ సార్. మీకు మళ్ళీ పని పడింది సార్. ఎవడు వాడు? వీడి కిల్లరో సైకోనో అర్థం కావట్లేదు. తెలిసి 2 మర్డర్లు చేశాడు. అయితే 3వ మర్డర్ నేను చేస్తాను. ఎవరిని సార్? నిన్నేనయ్యా నందు. అవును సార్, వినేసింది సార్. ఓ పని అయిపోతుంది. ఇంతకీ వాడు ఆ హత్యలు ఎక్కడ చేశాడు? అనంతగిరి రాజ్మహల్లో. రాజ్మహల్? రాజ్మహల్ అంటే రాజులుంటారా? అమ్మో లేదు సార్, దయ్యాలుంటాయి. దయ్యాలా? సరే, మీరు రేపే అక్కడికి బయలుదేరి వెళ్ళండి. వాడు దొరకగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. అరే ఇలా భయపడతావేంట్రా? కర్మ.
ఏమైంది మేడం అంత భయంగా పరిగెట్టుకొని వచ్చారు? ఏం లేదురా. లేదు మేడం, లోపల ఏదో అయ్యింది. అవునరా, లోపల ఫ్లాష్ వెలుగులో ఓ మూల భయంకరమైన ఆకారం కనిపించింది. ఓహో, ఆకారమా మేడం? అది నేనే. నువ్వా? ఆ, అంత భయంకరంగా ఉన్నావు? నువ్వేనా? అవును మేడం, అది నేనే. నిజమే రోయ్, నువ్వు నిజంగా దయ్యంలాగానే ఉన్నావు. పద. ఎక్స్క్యూజ్ మీ, ఆ రాజ్మహల్ గురించి ఏమైనా వివరాలు చెప్పగలరా? నాకు తెలియదమ్మా. ఈ వివరాలు తెలిసిన వ్యక్తి ఈ బంగ్లాలో పనివాడు. పక్కనే కోటిపిల్ల అన్న ఊళ్ళో ఉంటాడు. అతని పేరే రజనీకాంత్. శ్వేత, శ్వేత, శ్వేత ఆగు. నన్ను చూసి ఎందుకు పారిపోతున్నా? నిజంగా నువ్వు సైకోవి, రాక్షసుడివి. అన్యాయంగా అమానుషంగా నా అక్కని చంపేశావు నువ్వు. అయ్యో శ్వేత, నువ్వు కూడా అందరిలాగే ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నువ్వైనా అర్థం చేసుకో శ్వేత. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన నా మావయ్యను, నా ఆరో ప్రాణమైన మీ అక్కను ఎందుకు చంపుతాను? వాళ్ళని అలా చంపడం వల్ల నాకేమిటి లాభం? చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు. నేను ఎలాంటి వాడిని నీకు తెలీదా? మన ముగ్గురం కలిసే చదివాం, కలిసే పెరిగాం. అసలు ఈ హత్యలు ఎలా జరిగాయో, వాళ్ళిద్దరినీ ఎవరు చంపారో నిజంగా నాకు తెలీదు. అది తెలుసుకుందామని అన్వేషిస్తుంటేనే అందరూ నన్ను హంతకుడు అంటున్నారు. మరి బావా, ఎవరు హత్య చేసుంటారు? ఈ ఊరిలో ఎవరైనా శత్రువులున్నారా? మావయ్య అజాత శత్రువు. అతనికి ఎవరూ శత్రువులు ఉండకపోవచ్చు. మరి నాన్న సరే, అక్కనెందుకు చంపారు? అదే శ్వేత, నాకు అర్థం కావడం లేదు. ఇదంతా తలుచుకుంటుంటే పిచ్చి పట్టేలా ఉంది. నన్నెక్కడికైనా తీసుకెళ్ళు. సరేలే బావా, బాధపడుకో. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపో. ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాంలే. అలాగే శ్వేత. బావా, కాఫీ రెడీ. బావా, ఏమైంది శ్వేత? శ్వేత, శ్వేత, ఆగు శ్వేత, ఆగు. వాడేరా, పట్టుకోండి. ఎక్కడా? నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పరా. ఇదేంట్రా? వీడి దొరికి హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, ఇంతలా కొట్టారా? ఏంట్రా ఇది? నాకు కొట్టడం అంటే ఇష్టం ఉండదని తెలుసు కదరా మీకు, ఇంత ఇదిగా కొట్టారేంట్రా? నేను చేతులకు పని చెప్పను, ఓన్లీ గన్నుకే. నాకే పాపం తెలియదు సార్. నేను ఈ హత్యలు చేయలేదు. బలవంతంగా నన్ను హంతకుని చేయకండి సార్. నా మాట నమ్మండి. నన్ను వదిలేయండి సార్. నాకు చాలా భయంగా ఉంది. నేను మా ఊరు వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్. రేయ్, భలే కథ చెప్తున్నావురా. నాకు వినే ఓపిక లేదు, కానీ ఒప్పేసుకో. అరే, ఇలాంటి మర్డర్స్ నేను లైఫ్లో ఇప్పటివరకు చూడలేదురా. అసలు వీని టెక్నిక్ ఏంట్రా?
ఎవడైనా చంపితే గంతోనో కత్తితోనో చంపుతాడు. నువ్వేంట్రా? చెప్పరా. నన్ను నమ్మండి సార్, నమ్మండి. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియడం లేదు సార్. ఏం చేసి నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేసిన నా మావయ్యని, నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా కాబోయే భార్య స్వాతిని నేనెందుకు చంపుకుంటాను సార్? అబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నాడు వీడు, ఏం నటిస్తున్నాడు వీడు. నటన అద్భుతం, అమోఘం. ఈ శైలి అమోఘం. కానీ నువ్వే చంపావనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. అయితే నీకొక ఛాన్స్ ఇస్తున్నాను. రాయ్, టైం ఎంత? టైం ఎంత? 5 అయింది సార్. సరిగ్గా విను. ఇప్పుడు టైం 5 అయింది. రేపు మార్నింగ్ 10 గంటలకు వస్తా. ఈ నైట్ అంతా బాగా ఆలోచించు. రేపు నేను వచ్చేసరికి, సార్ ఈ మాట నేనే చేశాను, నన్ను రక్షించండి, రక్షించండి అనే మాటలు నీ నోటి నుండి నా చెవులతో నేనే వినాలి. అయితే హ్యావ్ ఎ నైస్ డే మై బాయ్. బీ కేర్ఫుల్. చూడు ఇన్స్పెక్టర్, వాడిని జాగ్రత్తగా చూసుకో. వాడెక్కడికి పోతాడు సార్? నా అండర్లో ఉండగా వాడిని ఈగ కూడా తాగదు. ఏమైనా తోక జాడిస్తే తొక్కి పట్టి నార తీస్తా. మా వాళ్ళు తీసిన చాలే, వాడికి ఏమైనా పెట్టండి. వాడిని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడే వస్తా. తినరా. నువ్వు తినిపిస్తావా? భయపెడతావురా?